మూడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలు. ముద్దపప్పు బతుకమ్మతో గౌరమ్మను కొలిశారు. ఇక నల్గొండలోని బుద్ధవనం ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మ వేడుకలు ఘనంగా చేశారు. తీరొక్క పూలను పేర్చి బతుకమ్మ పాటలకు ఆడిపాడారు మహిళలు. ఒక్కొక్క అడుగు వేస్తూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడారు. బుద్ధవనంలో బతుకమ్మ ఆటపాటలపై మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. బతుకమ్మ ఆడుతుంటే ముద్దుగా అనిపించింది. మస్తు మంది అక్కలు ముద్దుగా మంచిగా కొత్త కొత్త చీరలు కట్టుకొని వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. అక్క నమస్తే. ఎక్కడికించి? మాదే నాగార్జున సాగర్ ఇల్లు కాలనీ అమ్మగారు రాజపేట యాదగిరిగుట్ట తెలంగాణ. అక్క ఈడ బతుకమ్మ ఎన్ని ఏళ్ళకించి వేరుస్తున్నాను నేను 30 ఏళ్ళ సాగర్ వచ్చి పెళ్లి చేసుకోవాలి. అక్క నీ పిల్లలు కూడా బతుకమ్మ అందరు బతుకమ్మ మాకు ఫేమస్ బతుకమ్మ అంటే. మేము చాలా సేపటి నుండి 3 గంటలకు చెప్పిర్రండి. 3 నుండి 6 దాకా పూలకే తిరిగినాం. అంత ప్రేమ బతుకమ్మ అంటే. అక్క మరి మామూలుగా ఎంగిలి పూల బతుకమ్మ కాడికించి సదల బతుకమ్మ కాడదాకా మీరు రోజు ఆడరా? ఇక్కడ ఆడరు రోజు. మన రాజపేట యాదగిరిగుట్ట నల్గొండ ఆడతాం కానీ సాగర్ లా ఆడరండి. దినం ఆడతాం. అవును, పున్న నుంచి బొడ్డేం ఆడతాం 7 రోజులు. పేరేందక్క? వినోద. వినోదక్క. అక్క నీ పేరక్క? నా పేరు రామేశ్వర్. రామేశ్వర్ అక్క. మీరు ఎక్కడికి వచ్చి? సాగర్. సాగర్ వాళ్ళే. మీ అమ్మగారు అక్క? దేవరకొండ. ఓయ్ అక్క దేవరకొండ అక్క. అక్క మీ దగ్గర బతుకమ్మ జోరుగా ఆడతారు. దేవరకొండ అక్క నీకు రావు. అక్క దేవరకొండలో ప్రసాదం ఏమంటారు, ఈడేమంటారు? అక్కడ సద్దల బతుకమ్మ రోజు మేము సద్ది ముద్దలు చేస్తారు మళ్ళీ జాని. అక్కడ దేవరకొండలో ఆడ కూడా ఈడ కూడా నేను అదే చేస్తా. మీ అత్తగారు కాదక్క, మీ అత్తగారు వాళ్ళు ఏం చేస్తారు ఈడ? మరి మా అత్తగారిది కూడా రాజపేటే, నాది రాజపేటే. అత్తగారు కూడా రాజపేట చూసుకొని పెళ్లి చేస్తుంది వినోదక్క మంచిగా. అక్క నమస్తే అక్క. మీ పేరు? సత్యమ్మ. సత్యమ్మ అక్క. ఎట్లున్నావు? బానే. ఆరోగ్యం అంత మంచిగానే ఉన్నది? పైలమేనా? ఇప్పుడు బతుకమ్మ ఆడబట్టి నువ్వు ఎన్నేళ్ళు అయింది? 40 సంవత్సరాలే. అక్క మీ అమ్మగారు ఎక్కడ? మరి మా అమ్మగారు మాడుగులు, అత్తగారు ఆమనగల్లు. అమ్మగారు ఆమనగాళ్ళు, అత్తగారు మాడుగుల. అక్క ఆమనగాళ్ళు అంటే అక్కడ మహబూబ్ నగర్ జిల్లా. అక్కడ మస్తు జోరుగా ఆడతారు కదా? రోజు ఆడేది. రోజు ఆడేది. అక్క పాప మీడికి వచ్చినాక బోర్ అనిపించలేదా మీకు? ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం. తప్పుతుంది అక్క. అత్తగారు ఇంటికి వచ్చినాక తప్పదు. అక్క నువ్వు ఆడుతుంటే మీ అత్తగారు వాళ్ళు చూసి అయ్యో గమ్మతున్నది అని అనలేదు? అందరు చేపలు వేసుకొని పాడుకునేది. ఎంత సంబరం బతుకమ్మ పండుగ అంటే. ఆడవిల్లలు ఉన్నారా? మరి 2 ఆడపిల్లలు. వాళ్ళు ఆడతారు అమ్మ బతుకమ్మ? నా ఒక పాపకి పెళ్లి అయింది, ఆడతాం. ఒక పాపకి పెళ్లి. బిడ్డను ఎక్కడ ఇచ్చినావు? హైదరాబాద్. చూసిన ఈ అక్కకు ఎట్లా యాశ్రకు వచ్చిందంటే, ఈమె ఏ ఊరు అన్నావు మీది? మీది అమ్మగారు ఇక్కడ దేవరకొండ నుంచి వచ్చి సాగర్ లావిలు సరిగ్గా బతుకమ్మ ఆడతలేరు అని చక్కగా హైదరాబాద్కి ఇచ్చింది. ఇక ఒక్కటే ఆడు బతుకమ్మ. అమ్మా మీరు ఇక్కడ బాగా చేస్తారా, హైదరాబాద్ లో బాగా చేస్తారా? మీ బిడ్డలు ఇక్కడ కూడా బాగానే ఆడతారు. కానీ అక్కడ ఆడినంత ఆడతారా, ఆడరా? అంత సందడి మంచిగా. నల్గొండలో మస్తు పాటలు. మీ దిక్కు బండెనక బండి కాటి పాట కాడుగా చూరి చేసి ఇప్పుడు ఒక మస్తు పాటలు ఆ ఊర్లకే కాదక్క. అక్క నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడుతుంటే? మా ఊళ్ళో 20 సంవత్సరాలు బతుకమ్మ ఆడా. మా ఇంటి ముందే ఆడేది. మేము పటవారిగిరి చేసాము. మా ఇంటి ముందే ఆడాము. మా పెదనాన్న ఇంటి కాడ. ఇగో మా అల్లుడు పటవారి శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి వాళ్ళు అత్తవు? అత్తని. ఈ అక్క శ్రీనివాసరెడ్డి వాళ్ళ అత్త, పటవారి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అత్త. అక్క ఇప్పుడు 20 ఏళ్ళు మీ ఇంటి ముందట ఆడిన మళ్ళీ ఈడే ఆడతారా? ఈడ కూడా ఆడుకుంటాం. బతుకమ్మని బేరవని గాని రోజు దుర్గమ్మ తల్లి కాడి పోయి ఆడుకొని వస్తా. 10 దగ్గర నామిలేటి నోరు నాట్యమాడిన కాలు ఆగనే ఆగదంట. 10 దగ్గర 11 దగ్గర ఆ ఏరియాలో మొత్తం నేనే టాప్. ఆ ఏరియాలో మొత్తం అక్కనే టాప్. నేనే టాప్. ఆమనగల్ దగ్గర ఆమనగల్లో అక్క. మీరు అక్కడ ప్రసాదాలు ఏమంటారు అక్క సదల బతుకమ్మకు? మొలక సద్దలే పెడతాం. మొలక సద్దలు మంచిగా రకరకాల ప్రసాదాలు. ఒక్కొక్క జిల్లాలో ఏమేమి వండుతాయో అవన్నీ వాళ్ళ జిల్లాల ప్రసాదాలు లెక్క వండుతారు. అమ్మ నమస్తే రా. నమస్తే అక్క. ఏం పేరు? కవిత. కవితమ్మ. ఎక్కడికి మీది? మాది ఆలియా మండలం, నల్గొండ జిల్లా. గిట్లా నల్గొండ దిక్కు పోయేటప్పుడు? నల్గొండ జిల్లా. ఇప్పుడు మనం సాగర్కి వచ్చినాం కదా, నల్గొండకు పోవాలంటే ఆలియాకు పోవాలి. అమ్మ ఇప్పుడు ఈడ బతుకమ్మ ఎట్లా ఆడుతున్నారు? బతుకమ్మ మస్తుగా ఆడతాం. 10 రోజులు బాగానే ఆడతాం. ఎంగిలి పువ్వు రోజు చేస్తాం, మళ్ళీ సద్దల బతుకమ్మ చేస్తాం.
ఎంగిలి పూలు మామూలుగా ఆడతాం. చేసి మళ్ళీ సదల బతుకమ్మ రోజు బతుకమ్మలు చేస్తారు. అక్క నమస్తే. నమస్తే అమ్మ. ఏ ఊరల్ అక్క మీరు? మేము సాగరమ్మ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉన్నామండి. అంటే మీరు మొట్టమొదటి నుంచి డ్యామ్ తయారయ్యేటప్పుడు ఇప్పుడు డ్యామ్ కట్టిన కాడికి చిన్న ఇక్కడే ఉన్నామండి మేము. బతుకమ్మను పేరు అప్పుడు కూడా ఆడుదురు కానీ ఇప్పుడు ఇంకా ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేసి మంచిగా బతుకమ్మ ఆడిస్తున్నారు. మంచిగా ఆడిస్తున్నారు, మంచిగా ఆడుతున్నాము. మంచిగా ఆడుతున్నామండి. అక్క పాటలు గిట్లా పాడతారా ఇక్కడ వాళ్ళు? పాటలు మస్తు పాడతారండి పాటలు, మస్తు పాడతారు. ఇదివరదాకా నేను అడిగితే బతుకమ్మ పేర్చిన పాటలే పాడలేదు. ఎందుకు పాడరండి? పాడతారండి, మంచిగా పాడతారు. ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పుడే గౌరమ్మ, తంగడి పువ్వప్పుడే గౌరమ్మ, తంగడి కాయప్పుడే గౌరమ్మ, తంగేడి చెట్టు కింద పాట సిల్కల్లారా కలికి సిల్కల్లారా కొలికి సిల్ కన్నమ్మ పాడు. మళ్ళీ నేనే అందిస్తున్నా. పాద తరగతి పరీక్ష రాస్తుంటే అందించిన అక్క ఎర్రజీరా గట్టి ఎర్రరై కాదరిగి ఏరుట కలకట్ట సేతబట్టి గౌరమ్మ మళ్ళీ మా ఇంటికి నువ్వురావు తల్లి. అండలక్క ముద్దుగా పాటలు పాడుకుంటా ముద్దుగా ఉన్నది. ఈ అండలక్కను చూస్తుంటే మా అక్కను చూసినట్టే ఉన్నది. ఎక్కడ మేమిద్దరం లడ్డులు లెక్క ఉంటాం. మేమిద్దరం అన్నం తిన్నట్టున్నాం. అమ్మ అక్క నీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు కొడుకులా బిడ్డలా? ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. అయ్యో ఇద్దరు కొడుకులే. ఒక కొడుకు ఎస్ఐ చేస్తాడు అక్క, హైదరాబాదే, సొంతం అమ్మర్పేట. ఈ అండలక్కను చూడండి, వీళ్ళ కొడుకు ఎస్ఐ అంట, మళ్ళీ నా లెక్కనే ఉండదు. బిడ్డ లాయరు, బిడ్డ లాయరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఒక కొడుకు ఎస్ఐ, ఒక బిడ్డ లాయర్. చిన్న కొడుకు డిగ్రీ చేసిండు, డిగ్రీ చేసిండు. అంతే. ఇక ఎట్లనే పంపి పంపియాలి అక్క, పంపిస్తాం. అండలకోళ్ళ ముచ్చట్లు విన్నాక ఇగో ఇక్కడ ఇంకొక చెల్లెలు ఉన్నది. ఏం పేరు చెల్లె నీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మంచుకున్నది పేరు లక్ష్మీదేవి. అమ్మ మామూలుగా లక్ష్మి అని పెట్టుకున్నాడు తెలుసు కానీ లక్ష్మీదేవి అని పేరు పెట్టుకుంటారని తెలియదు నాకు. అమ్మ ఎక్కడ ఏ ఊరు మీది? ఇక్కడ ఇల్కాని అండ్ హిల్ కాలనీ. నందికొండ అంటే ఈ కొండలన్నిటిని కలిపి నందికొండ అంటారా అమ్మ? అమ్మ మీరు ఆడతారా మరి బతుకమ్మ? ఏమేమి వండుతారమ్మా బతుకమ్మకి ప్రసాదాలు? ఈడ మామూలుగా పప్పులు, సద్దల పిండి, సజ్జపిండి, ఆడ మరి ఆఖరికి సద్దల బతుకమ్మకి ఏమంటారు అక్క నాగార్జున సాగర్ లా? అదే సద్దల పిండి, అది ఆనవాయితీగా మంచిగా బిడ్డను ఎత్తుకొని ఇంతకుముందు ఈ పిల్లతోటి నేనే బతుకమ్మ ఆడిపించిన. అమ్మ ఏం పేరు నీ పేరు? స్వరూపరాణి. స్వరూపరాణి. అమ్మా ఏం చేస్తావురా? మాది కిరాణం షాప్. అమ్మ నీదెక్కడ అమ్మగారు? మరి మిర్యాల కూడా అంటే ఖమ్మం దిక్కోళ్ళు కాదా? నల్గొండ జిల్లాని. నల్గొండ ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ వస్తుంది అమ్మ వాళ్ళది. అక్కడ అమ్మ అక్కడ బతుకమ్మ మంచిగా ఆడతారా? ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఆడినట్టు ఎక్కడ ఆడం. ఓ ఏమో మిర్యాలు కూడా ఆడినట్టు ఎక్కడ ఆడమంటున్నది. మరి ఈ అత్తగారితో మా అత్తగారు ఇక్కడ ఆడతారు సద్దల బతుకమ్మ. ఎట్లా ఫుల్ ఆడతారా? పర్లేదు. సద్దల బతుకమ్మ రోజు గుళ్ళో ఆడతాము, మెయిన్ బజార్ లో పెడతారు. ఫుల్ గా ఆడతాం మెయిన్ బజార్ లో. అమ్మగారు ఇంట్లో ఫుల్ ఆడతాం అన్నది చెల్లెలు. ఇక్కడ కూడా పర్లేదు అంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ పబ్లిక్ తక్కువ కదక్క, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బాగా ఆడుతున్నారు. ఇగో ఇది నాగార్జున సాగర్ బుధవారం కాడికెంచి అందమైన బతుకమ్మ. ఈ రోజు 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ చూసిండ్రు కదా. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాం, రేపే కలుద్దాం. యాడికి పోకుండా.